శుద్ధాత్ముడా నీకు వందనాలు, ఆదరణకర్త నీకు స్తోత్రములు. ఉదయకాల సమయం ముందు చేస్తున్న ఆరాధనకు ప్రభు వచ్చిన వారిని దీవించిన, ఇంకా రానున్న వారిని త్వరపెట్టి తీసుకుని రమ్మని అడుగుతున్నాం. ఎంతోమంది దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు కానీ ప్రభా, కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు. దాన్ని పాడుతున్న పాటల ద్వారా నామ మహింపరచబడ్డ కృప చూపించండి. కోరి వారికి ప్రభా తండ్రి చక్కని స్వరము దయచేయండి. అదేవిధంగా ప్రభా తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. దైవ సేవకులకు క్షేమకరమైన ప్రయాణము దయచేసి ప్రభా తండ్రి మంచి వర్తమానమును ప్రభా మా జీవితంలో తెప్పరిల్ల చేసే వర్తమానం మాకు దయచేసి నడిపించండి ప్రభా. నీ వాక్యము మా ప్రభా తండ్రి నీకు వందనాలు. ఆదరణకర్త ఆత్మస్వరూపి నీకే స్తోత్రాలు తండ్రి. ఈ కూడిక ప్రారంభించి ఆ అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించండి. తీసుకొచ్చిన దశమ భాగములు, స్వేచ్ఛార్పణ, ముఖపణులు సమస్తము మీరు ప్రభా తండ్రి అంగీకరించి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన ప్రభా మేలును, దీవెనను, ఆశీర్వాదమును దయచేసి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన శ్రీ యేసు నామముల యొక్క ఆరాధన ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మొదలు కోయిరు వారు ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తాం. మాతో కలిసి మీ అందరూ పాడి దేవుని మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాం. చప్పలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే మా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. We praise you and worship you, Almighty God. Praise you and worship you. Hallelujah, amen. Hallelujah, amen. Oh Yesaya, amen. Hallelujah. పరిశుద్ధ తండ్రివి, పరమాస్వరూపి, తత్వాధికారివి ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, పరమాస్వరూపి, సర్వాధికారివి ఓ యేసయ్యా. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తింతున్, కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా. కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా, కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. We praise you and worship you, Almighty God. Praise you and worship you. Hallelujah, amen. Oh Yesaya, amen. Hallelujah, hallelujah.
హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. నీవిస్తేనే 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 దైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే దైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది, మాకు జీవం ఘనత తెచ్చేది. నీవిస్తేనే నీవిస్తేనే దైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే దైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. నీవు క్షమిస్తే గదా పాపం పరిహారం అయ్యేది, నీవు క్షమిస్తే గదా పాపం పరిహారం అయ్యేది. నీవు బలమిస్తే గదా శత్రువుల పైన విజయం పొందేది, నీవు బలమిస్తే గదా శత్రువుల పైన విజయం పొందేది. నీవిస్తేనే యేసు నీవిస్తేనే దైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే దైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. చప్పట్లు కొడదాం. నీవు సెలవిస్తే గదా క్షేమం సంతోషం వచ్చేది, నీవు సెలవిస్తే గదా క్షేమం సంతోషం వచ్చేది. నీవు కరుణిస్తే గదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది, నీవు కరుణిస్తే గదా కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది. నీవిస్తేనే యేసు నీవిస్తేనే దైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే దైనా మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది. మాకు జీవం ఘనత పొందేది, మాకు జీవం ఘనత ఇచ్చేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండి అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది, నీ చేతి నుండి అన్ని పొందేది. చివరి చరణం కూడా పాడమని కోరుతున్నారు, పాడమని లాస్ట్ చరణం కూడా. నీవు వరమిస్తే గదా సంఘం ఉపయోగం పొందేది. పాడదాం అందరం కలిసి. నీవు వరమిస్తే కదా సంఘం ఉపయోగం పొందేది. నీవు
నీవు నడిపిస్తే గదా కాలు జారకుండా గమ్యం చేరేది. నీవు నడిపిస్తే గదా కాలు జారకుండా గమ్యం చేరేది. నీవిస్తేనే యేసు, నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. నీ చేతి నుండే అన్ని పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. మాకు జీవం ఘనత తెచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఎత్తించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని పోయి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఎత్తించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమై
గొప్ప దేవుడు మన యేసు అని పాడుతూ దేవుని మహింపరుద్దాం. మాతో కలిసి అందరికి వచ్చిన పాట కనుక మాతో కలిసి పాడి దేవుని మహింపరచవలసి మనం చేస్తాం. చప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. చప్పట్లు కొడదాం. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి పాడదాం. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి నీళ్లను గోడగా నిలిపి కనిపించిన వైనము చూడు. నీళ్లను గోడగా నిలిపి కనిపించిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ప్రభువు కూడా దేవుని మహిమపరుద్దాం. తన వారి పక్షము నిలిచి యుద్ధమును చేసిన వాడు, తన వారి పక్షము నిలిచి యుద్ధమును చేసిన వాడు. దుష్టాగ్ని బాణములు తెగ నరికిన దేవుని చూడు. దుష్టాగ్ని బాణములు తెగ నరికిన దేవుని చూడు. హే ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను. డబ్బులు కొడుతూ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కీర్తన గ్రంథం నుండి 13వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మన మధ్యలో ఉంటున్న అనుగ్రేస్ వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసింది మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథము 13వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఆమె చదివి వినిపిస్తారు. ఆమె చెప్పిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. మైక్. హల్లెలూయా.
దేవుని నామానికి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, చిన్నయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. నాతో కలిసి మీరందరూ కూడా చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాను. కీర్తనలు 13వ అధ్యాయము. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పకొనకుండను. నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికుంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం కొన్నారా? ఓకే, కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. అందరూ లేచి నిలబడినట్లయితే, యవనస్తులు వేదిక మీదకి వచ్చినట్లయితే కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. ఈరోజు కరెక్ట్గా 10:37 అయ్యిందండి. 10 గంటలకల్లా ముందు మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 10 కన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. దయచేసి మోస్ట్లీ యవనస్తులు ఇంకా కొయ్యరు వారు పావు గంట ముందు ఉండాలి. అంటే పావు తక్కువ 10 గంటలకే మీరు ఉండాల్సిందే ప్రేమపూర్వకంగా తెలియజేస్తారు. ఎందుకంటే మీరు డ్యూటీస్ మీకు ఉన్నాయి కనుక. అదేవిధంగా 10 గంటలకి సంఘం అంతా వచ్చేయచ్చు. పావు గంట ముందు యవనస్తులు సంఘం అంతా కొయ్యరు వారు ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. మనం తీర్మానం తీసుకున్నాం కదా, ఆయన సన్నిధిలో దైవ సేవకులు చెప్పారు కదా, ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. సో ఒక దినం మిస్ అయితే 1000 దినాలు మిస్ అయిపోయినట్టే. సో మనం ఒక్క దినం మిస్ అయిన 1000 దినాలు మిస్ అయినట్టు ఉంటుంది కనుక మనమందరము ఒక నిశ్చయతతో, ప్రభువా నీ సన్నిధిలో ఉంటా, నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం మాకు దొరుకుతుంది అంటూ మనం అందరం దేవుని స్తుతిద్దాం. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే రండి, కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. 2 చేతుల ఆకాశం అయిపోయింది. తీర్మానంతో ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనకు విలువైన అవకాశం మన దేవుడు దయచేశాడు. మనం కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడిని, బాధల నుండి బ్రతికించడానికి ఇష్టపడుతున్న దేవుణ్ణి, ఒంటరి పోరున ఉన్నప్పటికీ ఒంటరి వారిని 1000 మంది అని పిలిచిన దేవుడు, ఊపిరాగి వరకు నీతో జీవిస్తాను తీర్మానంతో 2 చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే
తప్పు పట్టినా నిజముగా ఒంటరి వాడిగా ఉన్నావేమో, మనుషులందరూ నేను తప్పు పడుతున్నారేమో, దేవుడు ఒంటరి వారిని వ్యవస్థగా చేసిన దేవుడు ఆరాధిద్దాం. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వారే, అవునయ్యా, ఒంటరి వారిని 1000 మందిని పిలిచిన దేవా, ఇంత ప్రేమ చూసిన దేవానికి వందనాలు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు, ఊపిరాగే వరకు నీ తోడే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. స్వరాలెత్తి, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే. విశ్వానికి కర్త, విశ్వానికి కర్త, నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుతా. అవునయ్యా, విశ్వానికి కర్త, విశ్వానికి కర్త, నీవే నా గమ్యము. అవునయ్యా, నీ బాటలో నడుచుతా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఓ ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను,
ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో అడిగిన వారికి ఎలా ఇచ్చే దేవుడు మన దేవుడు. అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడము. అడిగిన వారికి వెతికిన వారికి తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడము. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడము. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. వ్యాధులలో బాధలలో దేవుడిని, ఓ వ్యాధులలో బాధలలో పూరతనిచ్చాము, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచాము. వ్యాధులలో బాధలలో పూరతనిచ్చాము, రక్షణలో నేనే మార్గము సత్యము జీవమన్న దేవుని ఆరాధిద్దాం. నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. దేవుని స్తుతిద్దాం అందరం కలిసి బిగ్గరగా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ఓ నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా. రెండు చేతులందరం ఆకాశమే పెద్ద. యేసయ్యా 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 యేసయ్యా
రెండు చేతుల ఆకాశం నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. ఆయన కృప లేకపోతే మనం ఏమైపోయేవారము? ఆయన కృప లేకపోతే మనం ఈరోజు ఏ విధమే మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. మనం ఎదుగుతున్నామంటే ఆయన కృప మాత్రమే. మనల్ని హెచ్చిస్తున్నది ఆయన కృప మాత్రమే. మనమని చెప్పుటకు మనకేమి లేదు కానీ, సామర్థ్యం మనకేమి లేదు కానీ, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చిన ప్రేమ చూపించిన దేవుణ్ణి, తొట్టిని నడిచినప్పుడు ఆదుకున్న వారు ఎవరు లేనప్పుడు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడుచు వారు ఎవరు లేనప్పుడు, ఆయన కృప లేకుంటే మనం ఏమైపోయేవారమో ఒకసారి ఆలోచించుకొని దేవుని ఆరాధిద్దాం. అవునయ్యా, నీకు అర్హత లేని మమ్మల్ని హెచ్చించిన దేవానికి నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం అని తెలియజేస్తున్నట్టు దేవుని మహిమ. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్న వారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్న వారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిసే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిసే కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమి లేనయ్యా యేసయ్యా. మనమని చెప్పుటకు మనకేమి లేదు కానీ, ఆయన సామర్థ్యం ఇస్తేనే కానీ, అర్హత లేని మనల్ని ఎన్నుకున్న దేవుని ఎంతగా ఆశ్రయించిన మనం ఆయన రుణం తీర్చలేము. వేడి చేతుల ఆకాశం దేవుని ఆరాధిద్దాం. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప,
నిలచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా నే జీవించినది నీ కృప ఎదుగించునది నీ కృప హెచ్చించినది నీ కృప మాత్రమే నే జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ ఆయన కృప కావాలని వేడుకుందాం అందరూ రెండు చేతులు ఆగా ఉన్నటువంటి మెల్లటి స్వరం నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా అవునయ్యా మేము ఒంటరిగా ఏడ్చినప్పుడు మమ్మల్ని ఓదార్చడానికి ఎవరు లేరు బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచిన కృపను చూపించిన తండ్రి నీకు స్తోత్రములు నీ కృప మాకు కావాలి నీ కృప లేకపోతే మేమేమి వారం తండ్రి రెండు చేతుల ఆకాశం దేవుని ఆరాధిద్దాం బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే ఏమీ లేను అవునయ్యా అర్హత లేని మమ్మల్ని ఎన్నుకున్నావు హెచ్చించుకున్నావు నీ కృప మాత్రమే నీ దేవుని ఆరాధిద్దాం ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిద్దాం ఓ అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప అర్హత ఓ అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను దేవుని వేడుకుందాం నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే నీ కృపయే నీ కృపయే కుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని మన మధ్య ఉన్న సామూర్తి గారు ప్రార్థన చేస్తారు అందరమే ఎక్కిపిద్దాం అందరం దేవుని స్తుతిద్దాం ప్రార్థన అయినంత వరకు యవనస్తులందరూ వేదిక మీద ఉండవలసిందే మనం చేస్తున్నాం ప్రార్థన అయ్యాక ఆమెన తర్వాత మీరు దిగవలసిందే మనం పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి యేసు ప్రభా మీ నామానికి స్తోత్రాలు తండ్రి అవునయ్యా ఇదిగో తండ్రి నాయన
ఈ 2025 సంవత్సరములో 2వ నెల శక్తి శివరాదివారములో అనగా ఈరోజు ఈ క్షణము ఈ విధంగా నాయన మా కుటుంబాలతో సన్నిధికి రావటానికి, నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, నీ నామాన్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి, గొప్ప సమయాన్ని బట్టి, గొప్ప రోజును బట్టి మీ నామానికే లెక్కలే స్తోత్ర, మీ నామానికే లెక్కలేని వందనాలు, మీ నామానికే మహిమ 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 కలుగును గాక, మీ నామానికే ఘనత కలుగును గాక, మీ నామానికి ప్రభావములు కలుగును గాక. తన స్తోత్రాలు ఎత్తని. అవునయ్యా దేవా, యువతి కాల్సములు తండ్రి నాయన మేము బిగ్గరగా ఏడ్చినప్పుడు నాయన నువ్వు ఓదార్చే దేవుడు తండ్రి. మా కన్నీళ్ళు తుడిసి, మా బాధల నుంచి, మా కష్టముల నుంచి, మా వేదన నుంచి, మా దుఃఖం నుంచి నువ్వు విడిపించే దేవుడు అయ్యా. యేసయ్యా దేవా దేవా, ఈ క్షణం వరకు మేము సజీవులకు ఉన్నాబట్టి ఇది కేవలం నీ ఉచితమైన కృప నాయన, నీ ప్రేమ నాయన, నీ కనికరమ నాయన, నీ జాలి నాయన, నీ దయని బట్టి మాత్రమే యేసయ్యా. అవునయ్యా, ఎందరో ఎందరో మాకంటే గొప్పవారు, మాకంటే ధనం ఉన్నవారు, మాకంటే నీతిమంతులు, మాకంటే బలం ఉన్నవారు కూడా నాయన ఈరోజు నాయన చూడలేక ఎందరో నీ సంధిలో నిద్రించి ఉన్నారు ప్రభా. మీ వారి కంటే నీతిమంతము కాదు, వారి కంటే గొప్పవారము కాదు, వారి కంటే బలం ఉన్నవారు కాదు నాయన. కేవలం నాయన, కేవలం నీ ఉచితమైన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కనికరను బట్టి, నీ జాలిని బట్టి, నీ దయని బట్టి మాత్రమే యేసయ్యా ఈ రోజు వరకు నాయన మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం నీ ఉచితమైన కృప నాయన, నీ ప్రేమ నాయన, నీ కనికరము నాయన యేసయ్యా. ఈరోజు నాయన ఎందరో ఎందరో నాయన నీ సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారు యేసయ్యా. అయ్యా, మా కన్నీళ్ళు తుడిసే దేవుడు నీవేనయ్యా. నీవు తప్ప వేరే ఆధారం మాకు లేదు నాయన, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు నాయన, నీవు తప్ప ఈ లోకంలో మాకెవరు లేరయ్యా. నీవేమో ఆధారము నాయన, నీవేమో దిక్కు యేసయ్యా, నీవేమో శైలము నాయన, నీవేమో కొండ నాయన, నీవేమో దుర్గము నాయన యేసయ్యా. నీవు తప్ప వేరే ఆధారం మాకు లేదు నాయన. దేవా, మమ్మల్ని చూడు నాయన, ఈరోజు మా సంఘాన్ని చూడండి అయ్యా. ఎందరో ఎందరో నాయన వాళ్ళ కుటుంబాలను బట్టి, వాళ్ళ బిడ్డలను బట్టి, వాళ్ళ సంతానాన్ని బట్టి నీ సన్నిధికి వచ్చింది ఆయన రొమ్ము కొట్టుకుంటున్నారు ఆయన, కన్నీరు కాల్చుతున్నారు నాయన. చూడు నాయన, ఒక్కసారి దర్శించు మా సంఘాన్ని, దర్శించు నాయన, మా సంఘాన్ని దర్శించు నాయన, కుటుంబాన్ని దర్శించు నాయన. దేవా దేవా దేవా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, రండి నాయన, రండి నాయన, రండి నాయన, రండి నాయన, కనికరించు నాయన, కనికరించు నాయన, కనికరించు నాయన. చూడండి యేసయ్యా, మమ్మల్ని ఒక్కసారి చూడు నాయన. దేవా దేవా తండ్రి, నీవు తప్ప వేరే ఆధారం మాకు లేదు నాయన, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు నాయన. యేసయ్యా 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 తండ్రి నాయన, ఎందరో ఎందరో నాయన వాళ్ళ సంతానాన్ని బట్టి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తును బట్టి, అయ్యా కుటుంబ పరిస్థితులను బట్టి కన్నీరు కాచుతున్న కుటుంబాలు చూడు నాయన. వాళ్ళ కన్నీళ్ళు తొడవండి నాయన, వాళ్ళ ప్రతి భాష మీద తొడుచు నాయన. దేవా, కుటుంబాలు ఓదార్చు నాయన, కుటుంబాలు ధైర్యపరుచున్నారా, కుటుంబాలు బలపరుచున్నారా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, రుణభారంతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, వేదలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు నాయన. యేసయ్యా, దిగరండి నాయన, దిగరండి నాయన, దిగరండి నాయన. ఆత్మవర్షము కుమ్మరించు, ఆత్మవర్షం కుమ్మరించు, అభిషేకించు, ఆ సంఘాన్ని అభిషేకించు. ఆత్మతో నింపు నాయన, ఆత్మతో నింపు నాయన, ఆత్మతో నింపు నాయన, ఆత్మతో నింపు నాయన, శక్తితో నింపు నాయన, బలముతో నింపండి బాబా. యేసయ్యా, మా సంఘాన్ని చూడు నాయన, మా సంఘాన్ని చూడు నాయన, ఒక్కసారి కొద్దిగా చూడు యేసయ్యా. దేవా దేవా, అవునయ్యా, నీవు తప్ప వేరే ఆధారం మాకు లేదు నాయన, నీవు తప్ప వేరే దిక్కు మాకు లేదు నాయన. మమ్మల్ని చూడు నాయన, మమ్మల్ని చూడు నాయన, మమ్మల్ని ఒక్కసారి నీ కళ్ళు దృష్టి మాపై ఉంచండి యేసయ్యా. నాయనా, ప్రతి ఒక్క కన్నీని తుడిసే దేవుడు, ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు, ప్రతి రోగం నుంచి స్వస్థపరిచే దేవుడు నీవు నాయన.
ఓదార్చే దేవుడు నీవు నాయన, ధైర్యపరిచే దేవుడు నీవు నాయన, పోషిస్తున్న దేవుడు నీవు నాయన, నడిపిస్తున్న దేవుడు నీవు నాయన, కాపాడుతున్న దేవుడు నీవు నాయన. అవునయ్యా తండ్రి, నీవు తప్ప వేరే ఆధారం మాకు లేదు నాయన. నాయనా మమ్మల్ని ఆదరించు నాయన, ఆదరించు నాయన, ధైర్యపరుచు నాయన, మా కుటుంబాలను బలపరుచు నాయన, మా సంతానాన్ని దీవించు నాయన, మా సంతానాన్ని అభివృద్ధి పరుచు నాయన, మా సంతానాన్ని ఆశీర్వదించు నాయన. అయ్యా ఈరోజు ఎవరు బిడ్డలు ఎంతరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించు నాయన, పేరు పేరు ఆశీర్వదించు నాయన. ఉన్నతమైన ర్యాంకు పొందుకోవాలి. మా సంఘంలో వచ్చే గ్రూప్ 1 ఆఫీసులు లేపబడుతురు కాక, ఐఏఎస్ ఆఫీసులు లేపబడుతురు కాక, ఐపీఎస్ ఆఫీసులు లేపబడుతురు కాక, గ్రూప్ 2 ఆఫీసులు లేపబడుతురు కాక, గ్రూప్ 1 ఆఫీసులు లేపబడుతురు కాక, గొప్ప గొప్ప ఇంజనీర్లు లేపబడుతురు కాక, గొప్ప గొప్ప డాక్టర్లు మా సంఘం వచ్చి లేపబడుతురు కాక, గొప్ప గొప్ప సేవకులు మా సంఘం వచ్చి లేపబడుతురు కాక. నువ్వు సంఘాన్ని దీవిస్తున్నందుకే స్తోత్రం, మా సంఘాన్ని దినదినం అభివృద్ధి పరుస్తున్నందుకే స్తోత్రం. అయ్యా తండ్రి దేవా, ఈ రాష్ట్రాన్ని, జిల్లాని, ప్రాంతాన్ని, దేశాన్ని ఎలా కలిగిన గొప్ప నాయకులు మా సంఘంలోంచి లేపబడుదురు గాక. నువ్వు దీవిస్తున్నందుకే స్తోత్రం. మా సంఘాన్ని అయ్యా దినదినము నువ్వు అభివృద్ధి పరుస్తున్నందుకే స్తోత్రం. అయ్యా కొలుసిన ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించండి. నీ సేవకుడి తరకాలకు తోడుకొని రండి నాయన. మీ సేవకుడి ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో నువ్వు సూటిగా నువ్వు మాట్లాడి దర్శించి బలపరిచి ఆశీర్వదించమని, తిరిగి వెళ్తుగా నీ తోడి నీ సహాయం మాకు అందించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి. కలుగునుగాక. హల్లెలూయా. సింగింగ్ కాంపిటీషన్ ఒకటి పెట్టడం జరుగుతుంది. ఆరాధన టీవీ వారు గ్రూప్గా పాడవచ్చు, సింగిల్గా పాడవచ్చు. ఎవరైనా ఆంధ్ర కల్వరీ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అనకాపల్లి, అదేవిధంగా ఎస్ఎంబి చర్చ్ విజయనగరం, సిడబ్ల్యూసి శ్రీకాకుళం, క్యూఎంబి చర్చ్ విశాఖపట్నంలో జరుగుతున్నాయి కనుక 1వ తారీఖు ఎవరైనా పాలు పొందడానికి ప్రయత్నించవలసిందిగా మనం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకులు ఇంకా మార్గ మధ్యంలో ఉన్నారు. కొన్ని ప్రకటనలు తెలియజేస్తున్నా. ఈరోజు మధ్యాహ్నం ఆరాధన అనంతరం యవనస్తుల కూడిక ఉంటుంది. యవనస్తులు కొద్ది నిమిషాలు వేచి ఉండవలసింది. మనం 1 గంటకి అయితే అందరినీ విడిచిపెడుతున్నాం. ఈరోజు దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి మన రామలక్ష్మి గారు, అదేవిధంగా పద్మ గారు ఒకసారి లేచి నిలబడతారు. తల్లి కూతురు వారి చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. అందరికీ వారిద్దరు పార్సెల్స్ రెడీ చేశారు. తీసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు గమనించవలసిన మనం చేస్తున్నాం. వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్. అదేవిధంగా మంగళవారం స్త్రీల కూడిక లేదు. ఈ మంగళవారం పురుషుల కూడిక లేదు. వినబడింది అందరికీ? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ మంగళవారం 2 కూడికలు లేవు. ఎందుకంటే బుధవారం ఉదయం నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ అనే ఒక గుంపు మన ప్రేయర్ హాల్లో ప్రార్థన కూడిక జరుపుతున్నారు కనుక సంఘం అంతా ఉదయం 10 గంటలకే, క్షమించండి 9 గంటలకే, 9 నుంచి 1 గంట వరకే. సో వారి టీం అంతా విశాఖపట్నం నుంచి కూడా వస్తారు కనుక మన సంఘం స్త్రీలు పురుషులు అందరూ బుధవారం ఉదయం మన ప్రేయర్ హాల్లో జాయిన్ అవ్వాల్సింది మనం చేస్తాం. ఎంతమంది వస్తారండి బుధవారం దేవుని స్తుతిస్తారు? ఆ రోజు సెలవు, ఆ రోజు శివరాత్రి, నాకు కూడా సెలవే కనుక 26వ తారీఖు బుధవారం కనుక అందరు రావడానికి ప్రయత్నించండి. ప్రార్థనలు గడపడానికి అవకాశం, మన ప్రేయర్ హాల్లోనే చక్కగా ఏసీలో ప్రార్థనలు గడపడానికి అవకాశం ఉంది కనుక అందరు రావాల్సింది మనం చేస్తాం. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం ఉపవాస ప్రార్థన. ఇది చివరి ఉపవాస ప్రార్థన. అదేంటంటే అలాగంటున్నారు, మరి ఉపవాస ప్రార్థనలు ఉండవా అంటే మళ్ళీ తర్వాత జరగనున్నవన్నీ ఉపవాస పండుగలు. హల్లెలూయా. మార్చ్ 5వ తారీఖు ఎప్పుడండి? మార్చ్ 5వ తారీఖు నుండి ఏప్రిల్ 20వ తారీఖు వరకు మనకి ఉపవాస పండుగలు 40 దినాలు మనం జరిపించబోతున్నాం. హల్లెలూయా.
మన ప్రేయర్ హాల్లోనే, మన సంఘంలోనే జరిపిస్తున్నాం. హల్లెలూయా. కనుక సంఘం అంతా కుటుంబంగా కూడి రండి. ఈసారి దేవుడు మీకు గిఫ్ట్ ఇస్తా, దాంతోపాటు మేము కూడా ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తాం. హల్లెలూయా. ప్రతిరోజు వచ్చిన వారికి, 40 దినాలు మానకుండా వచ్చిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఉంటుందండి. హల్లెలూయా. సో గమనించండి, ప్రతి ఒక్కరూ 40 దినాలు మార్చ్ 5వ తారీఖు. ఎప్పటి నుంచి? మార్చ్ 5వ తారీఖు. అది కూడా బుధవారం. అది కూడా బుధవారం నుంచే ప్రారంభం అవుతుంది. ఈ బుధవారం మన ప్రేయర్ హాల్లో ఉదయం ప్రార్థన, వచ్చే బుధవారం నుండి కనుక గమనించండి, వచ్చే ఆదివారం కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చే ఆదివారం మనకి ప్రభు బల్ల ఆరాధన కనుక ప్రభు బల్ల కొరకు సిద్ధపడి సంఘమంతా కూడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అంటే గత కాలంలో చాలామంది ప్రతి నెల మనము తీసుకుంటున్న యొక్క కానుకలు లేదా స్పెషల్ ఆఫరింగ్స్, స్వేచ్ఛార్పణలు మన సంఘం నిమిత్తము మనం తీసుకుంటున్నాం కదండి. అవి మొదటి నెలలో వచ్చిన పేర్లు నేను చదువుతాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఒకసారి కూడా చదవలేదు. ఉపకారములకు నేనేమి చెల్లింతును. పాడుదాం అందరం కలిసి. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. బలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. బలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది
నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా. పాడి దేవుని మహింపరిచాం, ఆరాధన చేసి దేవుని స్తుతించాం. ఈ సమయము అదేవిధంగా కానుకలు కూడా అర్పించాం. అదేవిధంగా ప్రకటనలు కూడా మీ అందరూ విన్నారు అని నమ్ముతున్నాను. అదేవిధంగా గ్రూప్స్లో కూడా మీరు చూడండి, ఉదయకాలము ప్రార్థనలు జరుగుతున్నాయి, రాత్రి కూడా బైబిల్ స్టడీ కూడా జరుగుతుంది. అవి కొనసాగుతాయి 40 దినాల్లో కూడా. కానీ సమయం కొంచెం చేంజ్ ఉంటుంది, అది తెలియజేస్తున్నాం కనుక గమనించండి. ఇది వాక్యం కొరకైన సమయం. ఈ సమయాన్ని దైవ సేవకులు మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేయబెక్కి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి చేతులు ఒప్పుచ్చు. ఓకే ఓకే ఓకే. హల్లెలూయా. ప్రభువు నామాన్ని బట్టి మనము చేయవలసింది ఒకటి ఉంది. ఛత్తీస్గఢ్ పైన మార్చి 1వ తేదీన సంఘ విద్రోహ శక్తిలో ఒక టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రైస్తవ స్త్రీలపైన, ఇంట్లో ఉన్న కుమార్తెలపైన, కోడళ్ళపైన అత్యాచారము చేస్తాము, వివస్తరణ చేస్తామని వారు ఒక హెచ్చరికను జారీ చేశారు. అయితే ప్రభువు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, నేను అభిషేకించే వారిని ముట్టకూడదని రాజులను సైతము గద్దించిన దేవుడు మన దేవుడు. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆనాటి అబ్రహాము పక్షంగా, ఇస్సాకు పక్షంగా రాజులను సైతం ఆయన గద్దించాడు. అందరూ ఆమె చెప్పండి. కాబట్టి ఈ సమయమందు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సంఘాలుగా దేవుని నామాన్న మరి ఇటువంటి శాసనాలు ఎదురైనప్పుడు ఆనాటి ఎస్తేరు ఏ విధముగా ప్రతిస్పందించి నేనును నా పనికెత్తును ఉపవాసం ఉండి ప్రార్థిస్తాము అని ఒక పిలుపునిచ్చారు. దేవుడు అద్భుతకరంగా మరి యూదులందరికీ కూడా రక్షణ వచ్చింది, కాపుదల వచ్చింది, విడుదల వచ్చింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనకున్న శక్తి అటువంటిది. కాబట్టి ప్రార్థిద్దాం. మరి ఒకప్పుడు మొన్న మణిపూర్, రేపు ఛత్తీస్గఢ్, లేకపోతే నెక్స్ట్ మన వరకు కూడా రావచ్చు. అయినప్పుడు కూడా ప్రభునామాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇటువంటి బెదిరింపులు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమున మానక బోధిద్దాం, దేనికి స్తోత్రం చెల్లిద్దాం, ప్రభు కొరకు సాక్షాత్తంగా ఉందాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మనిషి ఆశాజీవి. నమ్మిన వారు చెప్పండి, చేయొద్దండి. భోజనం లేకుండా కొన్ని దినాలు, నీళ్ళు లేకుండా కొన్ని దినాలు, అలాగే గాలి లేకుండా క్షణాలు. అయితే ఆశ లేకుండా మనిషి క్షణం కూడా బతకలేడు. మనిషి ఆశాజీవి. మనం అందరం కూడా ఆశ కలిగి జీవిద్దాం, దానికి స్తోత్రం చెల్లిద్దాం.
దున్నువాడు ఆశతో దున్నాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కావలవాడు ఉదయం కొరకు ఎలాగైతే ఆశతో కనపడతాడు, అలాగే దేవుని సన్నిధిలో మనం ఆశతో కనపడుద్దాం. ఆ ఆశ ఎటువంటిదంటే ప్రభువుని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఇల్లు ప్రభువైన యేసు తల్లిదండ్రులు వెతుకుతున్నప్పుడు వారితో చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి సమయం మందిరానికి వచ్చే ఆసక్తి, నేను వచ్చినప్పుడు మందిరానికి వచ్చిన ప్రకటనలు అవుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకి నిద్ర రానియను. ప్రతి వారి గుండె చెప్పుడు కూడా ఏముండాలండి, ఇమ్మానుయేలు మందిరంకి స్థలము. హల్లెలూయా, హల్లెలూయా అనేది మీ గుండె చెప్పుడు లబ్డబ్ కాదు. ఎలా ఉండాలండి, ఏముండాలండి, మందిరంకి స్థలం, మందిరంకి స్థలం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ సమయం యెహోవా బలిష్ఠునికి నేను ఒక స్థలము చూచిన వరకు నేను అటువంటి ఆశతో మనం ఉందాం. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, కోరికను సిద్ధింపజేసే దేవుడు, మనోభీష్టాన్ని సఫలపరిచే దేవుడు, యత్నాన్ని సఫలపరిచే దేవుడు, ప్రయత్నాన్ని సఫలపరిచే దేవుడు. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే సేమ్ టైం కూడా మనం ఒక ఆశ కలిగి ఉందాం. దేనికి స్తోత్రం. అపోస్తలుల పౌలు చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. రోమాపత్రిక 15:21 చదవండి. క్రీస్తు నామ మెరుగని చోట్ల సువార్తను ప్రకటించాలని నేను ఆశ గలవాడినే ఉంటి, అలాగున ప్రకటించి తిని. ఇది ఎవరు అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకప్పుడు మతోన్మాది, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎన్కౌంటర్ చేయబడిన వ్యక్తి, సంఘాన్ని హింసించి సేవకులను హతమార్చే వ్యక్తి, స్టెఫను చావుకు సమ్మతించిన వ్యక్తి, నేటి దినముల్లో కూడా ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనము చేయవలసిన పని. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమని అక్కడ వ్రాయబడుతుంది, క్రీస్తు నామం ఎరుగని చోట్ల. యేసు ప్రభువుని అందరూ ఎరిగి ఉన్నారా? అన్ని గ్రామాలు ఎరిగి ఉన్నాయా? అందరికీ వార్త అందిందా అనేది మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. ఆనాటి సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, ఆ పౌలుకున్న భారం మనకి కావాలి. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఆన్లైన్ ప్రార్థనలో మన ప్రియులు సహోదరి సుంకధర్మల గారు, హల్లెలూయా, వారు చేసిన ప్రార్థన ఎంతమంది వింటున్నారో తెలియదు. హల్లెలూయా. కనుక కాబట్టి సంఘము సువార్త ప్రకటించాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. సంఘము ద్వారా సువార్త ప్రకటించబడాలని దానికి స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి ఆశతో భారముతో వారు ప్రార్థన మనవిని ఎంతమంది విన్నారు? విన్నవారు అన్నవారు అదేనండి చాలా తక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన వినండి, ప్రార్థనకు ఏకీభవించండి. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారి భారంతో మనము కూడా కలుద్దాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ సమయం మనం ఆ దిశలోని ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక అపోస్తలుల పౌలు యొక్క ఆశ చదువుదాం ఒకసారి. ఏం ఆశ ఉందో మరొకసారి ఆ మాట నేను చదువుతాను, వినాలని మనం చేస్తున్నాం. మీరు ఇదివరకే చదివి ఉన్నారు. అందరిని బట్టి
ప్రభుని బట్టి స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన్ని కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం. ఇంకా ప్రభువును కూర్చిన సమాచారం తెలియజేయబడలేదో వారు చూతురు వినని వారు గ్రహింతురు అని వ్రాయబడిన ప్రకారం. దానికి స్తోత్రం. లేఖనము ప్రకారముగా, లేఖనములో వ్రాయబడిన ప్రకారముగా క్రీస్తు నామం ఎరిగిన చోట్లను సువార్తను ప్రకటింపవల్లని మిక్కిలి ఆశ గలవాడినే ఉండి అలాగూ ప్రకటించింది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి వారు కూడా ఆశ కలిగి ఉండాలి. నేను ఎవరిని పంపవలను, ఎవరు నా నామాన్ని వెళ్ళిద్దరు అన్నప్పుడు నేనున్నాను, నన్ను పంపమంటాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇటువంటి తాత్పర్యం, భారము, ప్రతిస్పందన కలిగిన వారుగా ఉండాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తు నామం ఎరిగిన చోట్లను, ఎరగని చోట్ల, ఎరిగిన దగ్గర, తెలిసిన దగ్గరే కాదు, తెలియని దగ్గర క్రీస్తు నామము ఎరగని సువార్తను, ఎరగని చోట్ల సువార్త ప్రకటించబడాలి. నమ్మిన వారు ఆమెను చెప్దాం. అటువంటి ఆశ కలిగి ఉన్నాడు ఎవరండి? పౌలు. అటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడదు. ఈ వేసవి కాలం ఆరంభంలోనే మనకేంటండి అర్థమైందండి, నీటి కోసం ఎలాగైతే తగతగలాడుతున్నాము, కూల్ డ్రింక్స్ కోసం ఎలాగైతే తగతగలాడుతున్నాము, అలాగే క్రీస్తు నామం ఎరిగిన చోట్ల క్రీస్తు ప్రకటించబడాలని అటువంటి ఆశ, అటువంటి దాహం, అటువంటి ఆకలి, అటువంటి భారము సంఘము కలిగి ఉండునుగాక. హల్లెలూయా. ఆ విధముగా మనము కూడా ప్రకటించబోతున్నాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా ప్రకటించాలి. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం, పునరుత్థానం యేసును ప్రకటించున్నాం అని బోర్డు వరకే కాకుండా అది క్రియారూపంగా జరగాలి. నమ్మిన వారు ఆమెను చెప్దాం. అందుకోసం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసే పత్రికల్లో కూడా మరొక ఆశను మనం చూస్తున్నాం. దేనికి స్తోత్రం. రోమా సంఘానికి కూడా చెప్తున్నప్పుడు ఆశ, అలాగే ఫిలిప్పీ సంఘానికి కూడా చెప్తున్న ఆశ మనం చూద్దాం. 1:23 ఫిలిప్పీ పత్రిక 1:23 ఫిలిప్పీ పత్రిక 1 మధ్యను ఇరుకునబడి ఉన్నాను, ఈ రెండింటి మధ్యను నేను ఇరుకినబడి ఉన్నాను. నేను వెడలపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని చూసారా నాకు ఆశ ఉన్నది. నేను వెడలపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. అది నాకు మరీ మేలు, మేలు అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఆమెను చెప్దాం. రండి, మనం ఉండడం మేలా, వెళ్ళడం మేలా? రెండిటికి చేయొద్దు. మనం యేసుతో ఉండాలని ఆశ ఉంది, కానీ శరీరంతోనే ఉండాలి. ఎందుకంటే ఉండాలండి, అర్థమైందండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం ఆశ అండి? క్రీస్తు సువార్త ప్రకటించబడాలి. బ్రతికితే క్రీస్తు కొరకు బతకాలి, చనిపోతే క్రీస్తు దగ్గరికి వెళ్తామని నిరీక్షణ ఉండాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తే అన్నట్టుగా ఉండాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. సేవ అయినా కూడా అదే ఉండాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవునికి బిడ్డారా, ఆనాటి మరి భక్త పౌలు యొక్క ఆశ కలిగి ఉండాలి. రెండింటి మధ్య నేను ఇరుకినబడి ఉన్నాను, వెళ్ళి ప్రభువుతో ఉండాలని ఆశ ఉంది. శరీరంతో ఉన్నాం కాబట్టి ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నాం మనం. అయితే ఇప్పుడు శరీరంతో ఉంటే మంచిది, ఎందుకంటే ఇంకా అంతటా అందరూ మారు మనస్సు పొందాలని యేసు రాకడా ఆలస్యం చేస్తున్నాడు. చాలామంది అలసిగా తీసుకుంటున్నారు,
అలక్ష్యంగా తీసుకుంటున్నారు. ప్రభు ఇచ్చిన గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆజ్ఞ, యేసుక్రీస్తు వారు ఇచ్చిన అంతిమ ఆజ్ఞ. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరణించిన తర్వాత కూడా క్రీస్తుతో ఉండాలని ఆశ. దానికి స్తోత్రం. అయితే శరీరంతో ఉన్నాను, అది కూడా ఉండడం మంచిదే. మంచిది. ఎలా ఉండడం మంచిదండి? క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి, సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి, రక్షణలో నడిపించే వారిగా ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మందిరానికి నడిపించే వారిగా ఉండాలి, ఆ దశలో ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక నెక్స్ట్ అదే గ్రంథము రామపత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని, ఇశ్రాయేలు రక్షణ పొందాలి. నా హృదయాభిలాషము యాశండి, నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి. నేను దేవునికి చేయు ప్రార్థన. మన ప్రార్థన అంశం ఏంటి? ప్రేయర్ పాయింట్ ఏంటి? ఇశ్రాయేలు రక్షణ పొందాలి. నశించిన ఇశ్రాయేలు కొరకు యేసు వచ్చాడు. యుగ సంబంధమైన దేవత, దేవునికి విరోధమైన అపవాది, వాడు అనేక మనోనేత్రాల గుడ్డితనము వారికి కలుగజేసినందున వారు రిఫ్యూజ్ చేసిన రక్షణ, రిజెక్ట్ చేసిన రక్షణ అన్ని జనాంగం మనకు వచ్చింది. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఇశ్రాయేలు నశించిన పోడు దేవుని చిత్తము కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇశ్రాయేలు లేక రక్షణ నిమిత్తము నా హృదయాభిలాష. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవునికి బిడ్డారా, అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ దేశం ఉందా లేదా? ఇప్పుడు ఆ దేశ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యెరూషలేము క్షేమం మీ క్షేమము. అందరూ ఆమెను చెప్పండి. కాబట్టి ఒకరి కొరకు మనం చేసే ప్రార్థన మనకి కూడా క్షేమమే, దీవెనే. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దానికి ఒకసారి మనం ఆలోచన, తన ఇంటి వారు, తన రక్త సంబంధికులు, తన గోత్రికుల కొరకు అర్థమైందని ఏ విధముగా అపోస్తలుడైన పౌలు ప్రార్థించాడు, మనము కూడా మన రక్త సంబంధికుల కొరకు ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? మన రక్త సంబంధికులు ఉన్నారు, లిస్ట్ మన దగ్గర ఉందా? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? దాంట్లో ఎవరైనా రక్షించబడ్డారు, ఇంక రక్షించబడలేదా? అయినప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా మీరు ఏం చేయాలండి? ఆనాటి నాకు ప్రార్థన అంశం ఏముందండి? ఇశ్రాయేలు రక్షించబడాలని నాకు ఏ ఆశ అండి? హృదయాభిలాష. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నీ రక్త సంబంధికుల కొరకు రత్నకుమారి గారు ఎక్కువ చెప్తాం, వారి యొక్క సహోదరుల రక్షణ కొరకు, హల్లెలూయా, వారి తల్లిదండ్రులకు రక్షణ కొరకు, అలాగే దేవుని సన్నిధికి నడిపించడం జరిగింది, తీసుకెళ్ళడం జరిగింది, సువార్త ప్రకటించడం జరిగింది, ప్రార్థన చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రభు అద్భుతకరంగా రక్త సంబంధికులు రక్షించబడుదురుగాక. ఆమెను చెప్దాం. మా స్వకీయుల్లో కూడా చాలామంది రక్షించబడ్డారు. ప్రార్థన ఎప్పుడు కూడా అర్థమైందని ప్రార్థన చేసి మనం మర్చిపోవచ్చు, కానీ ప్రార్థన మర్చిపోదండి. ప్రార్థన చేసిన ప్రార్థన మన వంతు, ఫలితము దేవుని వంతు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసి మనం మర్చిపోవచ్చు, కానీ యేసుక్రీస్తుని ప్రార్థన మర్చిపోయే దేవుడు కాదు. అందరూ చప్పట కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయం ముందు ఇటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇంకా రామపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. రామపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైంది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగటలేదు. చూసారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మేలు చేయాలని, మంచి చేయాలని ఏముందండి? ఆశ అయితే ఉంది.
అక్కడ రాయబడుతున్న మాట, నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మంచి చేయాలన్నందు కానీ చేయలేకపోతున్నాను. నా శరీరం సహకరించడం లేదు. మేలైనది చేయవాలని కోరిక నాకు కలుగుతున్నది కానీ, మంచి చేయాలని కోరిక కలుగుతుంది కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. ప్రేమ, ఎందుకంటే శరీరంతో ఉన్నాం కనుక. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇటువంటి స్ట్రగుల్ చాలామందికి ఉంది. ఇది దేవుడు అనుగ్రహించే భారం. అందరికి సాధానికి స్తోత్రం చెల్లిద్దాం. నీ భారము దేవుని భారంతో కూడా కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన శుక్రవారం ప్రార్థనలో మనం చూసాం కదండి. ఏమని ప్రార్థన? ప్రభువైన యేసుక్రీస్తు శిష్యునికి నేర్పిన ప్రార్థన ఒకటి ఉంది. రెండవదిగా ప్రార్థన ఏంటంటే ఆత్మ మనపక్షంగా విజ్ఞాపన చేసే ఒక ఫ్యాక్టరీ మనం చూస్తాం. దానికి స్తోత్రం. యుక్తముగా మనం ఎలాగ ప్రార్థన చేయాలో ఉచ్చరింపశక్యం కానీ మూలికలతో తానే మన పక్షంగా ఆత్మ విజ్ఞాపన చేసే అనుభవంలోనికి రావాలి. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. నీ భారంతో ప్రభు యొక్క భారంతో నీవు కూడా ఏకం అవ్వాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. మేలైనది చేయాలని ఆశ కలిగి ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. మేలు చేయండి, కీడు వేడండి. ఈ 2025 ప్రభు ఇచ్చిన ఈ సంవత్సరంలో ఏం చేయాలంటే మేలు చేద్దాం, మంచి చేద్దాం, మీరు కీడు చేయొద్దు. మేలైనది చేయాలని ఆశ కలిగి ఉందాం. దేవుడు మీ ఆశను నెరవేర్చే దేవుడు. ఆస్తికుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆనాటి అపోస్తలుల పౌలు యొక్క స్ట్రగుల్, ఆయన వేదన, ఆయన బాధను ప్రభు అర్థం చేసుకున్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే కాకుండా ప్రభు యొక్క పోలిక కలిగి ఉన్నాడు. అందరూ ఆమె చెప్పండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 2025లో మనం ఏం చేయాలండి? క్రీస్తుని ఎరగని చోట్ల సువార్త ప్రకటించబడాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచించేద్దాం. కాబట్టి మరణించిన తర్వాత క్రీస్తు దగ్గర ఉండాలి అని ఆశ ఉంది. అయితే శరీరంతో ఉన్న దినాల్లో మనం చేయవలసిన పని మనము చేద్దాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మన రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేద్దాం. మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేద్దాం. చేతికి ఎన్ని వేలండి? 5 వేలు. అర్థమైందండి. ఏది మనకు దగ్గరగా ఉంటుంది? ఏది మనకు దగ్గరగా ఉంటుంది? బటన్ వేలు. హల్లెలూయా. అలాగే ప్రతి వేలు కూడా ఒక్కొక్క అంశం పెట్టాడు ఒక దైవజనుడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ చిటికిన వేళ్ళలో చిన్నదైనప్పుడు కూడా ఏం చేయాలంటే మనం అర్థమైందండి ఏం చేయాలండి చిన్న అంటే అర్థమైందండి. ఈ చూపుడు వేలు దేనికి చెప్తారు? ఎవరైనా చెప్పాలి. అర్థమైందండి. చూపుడు వేలు దేవునికి సేవకుల కొరకు, బోధకుల కొరకు, టీచర్స్ కొరకు ప్రార్థన చేయాలి. ఈ 4 వేలు ఏంటంటే అనామరక వేలు, బలహీనమైన అంటే బలహీనులకి కొరకు, రోగుల కొరకు. అర్థమైందండి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి, దీనత్వం ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇంకో ప్రతి వేలు కూడా దేనికి శాసిస్తుందండి? దేనికి సూచిస్తుంది? అది రాజుల కొరకు. అన్నిటికన్నా పొడుగ్గా ఉందా? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమంది. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థిస్తే మనకి నెమ్మది సుఖం అంట. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. బలహీనులు, రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైందండి. పేదలైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఎవరికంటే బాధకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఇవన్నీ కూడా అంశాలు మనం ప్రార్థన చేయాలని భారం ఉంటే దేవుడు మనకు సూచనలు కూడా ఇస్తాడు. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా అపోస్తల కార్యము 20వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే అక్కడ రాయబడుతుంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయము
33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, ఆశించలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును. ఏంటంటే వెండి బంగారం వస్త్రాల మీద ఆశపడలేదు, కానీ అవసరము నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. అందరికి శ్రద్ధకి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఒక టెంట్ మేకర్గా ఆయన డేరాలు కుట్టేవారిలో కూడా సహకారిగా ఉన్న వ్యక్తితో పరిచర్య చేశాడు. దానికి స్తోత్రం. వెండి మీద కానీ బంగారం మీద కానీ వస్త్రం మీద కానీ సంపాదన మీద కానీ లేదు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఏముందండి? మరొకసారి ఆ మాట చదవండి. 20-33 వచనంలోనే ఇలాగ వ్రాయబడిన మాట. దేనికి స్తోత్రం. ఆశించలేదు, నా అవసరమ నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము. దేనికి స్తోత్రం. ఈ నా చేతులు కష్టపడినవని నీకే తెలియను. నీ కొరకు, అక్కరలో ఉన్నవారి కొరకు. బైబిల్ చెప్తుంది లవ్ ఈచ్ అదర్. కాబట్టి మనము ఒకరిని ఒకరు ప్రేమించాలంటే అర్థం ఏంటంటే ఒకరి కొరకు ఒకరు కష్టపడాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ఒకరి అవసరతను ఒకరు తీర్చాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఇలాగ ప్రయాసపడి బలహీనలు ఏం చేయాలి? సంరక్షించాలి. పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఇప్పుడు ఇచ్చేవారుగా దేవుడు చేశాడు. అందరు చప్పటి కూడా దేవుడు నామని కనపడుతుంది. ఎప్పుడు పుచ్చుకునేవారేం కాక ఇచ్చేవారంగా దేవుడు. పుచ్చుకోండి కంటే ఇచ్చిన ధన్యం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగా మరి నేడు దినముల్లోని ప్రభు క్రైస్తవ సంఘాన్ని ఆ విధముగా ఉంచునుగాక. దానికి స్తోత్రం తెలుద్దాం. అది దేవుని పని కొరకు అవ్వచ్చు, ఇతరుల యొక్క అవసరతల కొరకు అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా ప్రభు మీకు ఇచ్చిన సువార్త ప్రకటించబడాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. సంఘము కట్టబడాలి, సంఘముకి స్థలము సేకరించబడాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక ఇప్పటి కొరకే కాదు, రానున్న దినముల్లో కూడా అది అనేక రక్షణాత్మకంగా ఉండునుగాక. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని పని మీద మనం ఆశ ఉండాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. సంపాదన మీద ఆశ కాదు, కానీ దేవుని పని మీద ఆశ కలిగి ఉండాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. ఆనాటి చెడ్డ వాటిని పొందాలని ఆనాటి ఇశ్రాయేలు ఏం చేశారండి? కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. 10:6. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ. వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. దానికి స్తోత్రం. ఏది ఆశించాలి, ఏది ఆశించకూడదు. సువార్త ప్రకటించాలని ఆశ ఉండాలి. క్రీస్తునామం ఎరిగిన చోట్ల సువార్త ప్రకటించబడాలని, మరణించిన తర్వాత కూడా క్రీస్తుతో కూడా ఉండాలని. మరణం తర్వాత అయిపోయిందనేది కాదు, ఇంకా ఉందనే విషయాన్ని గ్రహిద్దాం. దానికి స్తోత్రం తెలుద్దాం. మన రక్త సంబంధికుల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. కనుక మేలైనది మంచి చేయాలన్న ఆశ కలిగి ఉందాం. దానికి స్తోత్రం. దేవుడి పని మీద ఆశ కలిగి ఉందాం. దానికి స్తోత్రం తెలుద్దాం. దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉందాం. అనేక రక్షణార్థం ఆశ కలిగి ఉందాం. సామూర్తి గారు ఈరోజు కూడా ప్రార్థన చేసిన ప్రార్థనలో, ప్రభా మా సంఘంలో ఐఏఎస్ వారిని లేపండి. దానికి స్తోత్రం. ఐపీఎస్సి గ్రూప్, అలాగే ఆఫీసర్స్ని ఎక్కడి నుంచో కాదు, ఇక్కడ ఉన్న వారినే లేపారు. గతంలో కూడా గీత గారు కూడా అదే ప్రార్థన. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, అటువంటి ఆశ, అటువంటి దాహం, అటువంటి తప్పిక, అటువంటి భారము మనము కలిగి ఉండాలి. ఆనాటి ఇశ్రాయేలు యాత్రల్లోని ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత చెడ్డవాటిని ఆశించినట్లు ఆశించకుండానట్లు ఈ సంగతుల దృష్టాంతాలుగా ఉన్నవి రాయబడ్డాయి. దానికి స్తోత్రం.
చెడు వెనకు, చెడు కనకు, చెడు మాట్లాడుకు, చెడు చేయకు, చెడ్డ వాటి మీద ఆశ కలిగి ఉండవద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దశలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4 మీలో ప్రతి వాడును దేవుని ఎరుగనని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక. చాలా మంది దేవుని ఎరిగిన వారు ఎలాగుండాలి, ఎరగిన వారు ఎలాగుండాలి. చదవండి. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగు ఉండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటి అనేది మరొకసారి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటట? అన్ని జనుల వలె కామాభిలాష కలిగి ఉండకూడదు. ఎందుకంటే హృదయాభిలాష కలిగి ఉన్నాడు పౌలు. ఇది ఇశ్రాయేలు రక్షణార్థమే, యెరూషలేము క్షేమం విషయమే. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే అన్ని జనుల వలె కామాభిలాష ఉండకూడదు. పరిశుద్ధత యందు, ఘనత యందు, ఘటం అంటే శరీరం కుండ కాపాడుకున్న వల్ల అది ఎరిగి ఉండుట దేవుని చిత్తం. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధత కలిగి ఉందాం, పరిశుద్ధత కాపాడుకుందాం. పరిశుభ్రత ఎంత ముఖ్యమో పరిశుద్ధత కూడా అంతే ముఖ్యం. శాంటిఫికేషన్ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక అన్ని జనుల వలె కామాభిలాష ఉండకూడదు. కనుక క్రీస్తు నామం ఎరగని అన్ని జనుల వలె కాకుండా దేవుని యొక్క సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధత యందు అర్థమైందండి. తమ ఘటాన్ని మనం కాపాడుకోవాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయముల్లోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొంటిరి. చూసారా? దేవుని చిత్తం ప్రకారమైన దుఃఖం. ఇంకా దేవుని చిత్తం అంటే పరిశుద్ధత కాపాడుకోవాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అదే దేవుని యొక్క చిత్తం. ఆమె చెప్దాం. ఇక్కడ దేవుని చిత్త ప్రకారమైన దుఃఖము గొప్ప ఆశను కలిగిస్తుంది. దాంట్లో ఉన్న సరైన సెంటెన్స్, సరైన మాట ఏంటంటే దాన్ని ఫిల్టర్ చేస్తే దేవుని చిత్త ప్రకారమైన దుఃఖము గొప్ప ఆశను కలిగిస్తుంది. దేనికి స్తోత్రం. ఇంకేం చేస్తుంది? మనల్ని నిర్దోషులుగా చేస్తుంది. అందరూ కూడా ఆమె చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. 7వ అధ్యాయం 11లో కూడా ఆ మాట చదివాం కదా. దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష విచారణ అయిన ప్రతి వాదనను, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడుడి. మా అమ్మగారు పలకరింపు ఎలాగుంటుందంటే, ఎలాగున్నావు, ఎట్టుకున్నావు. ఇక్కడ రాబడుతున్న మాట ఏంటంటే ఎట్టిగా, అక్కడ ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణ, ఎట్టి ప్రతివాదన, ఎట్టి ఆగ్రహం, ఎట్టి భయము, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించిన చురుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలోని మీరు నిర్దోషులే ఉన్నారని రుజువు పరచుకొంటిరి. ఆనాటి కొరింథీ సంఘం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కొరింథీ అంటే బలమైన కొమ్మను.
ఆ సంఘం మరి ఇలాగా రుజువు కలిగి ఉంది అంటే దేవుని సన్నిధిలో దుర్నీతి యందు ఆశ గల వారికి శిక్ష ఉందని హెచ్చరిక కనిపిస్తుంది. దేవుని చిత్త ప్రకారమైన దుఃఖం గొప్ప ఆశను కలిగిస్తుంది. దేవుని చిత్త ప్రకారమైన దుఃఖము నిర్దోషులుగా చేస్తుంది. అందరూ చప్పటి కూడా దేవుని నామని కనపడుతుంది. ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదనే కాకుండా పరిశుద్ధత ఉందని చెప్పగలగాలి. చప్పటి కొట్టాలి, ఆమెను చెప్తాం. ఏముంది లేదు, ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నువ్వు నన్ను ప్రేమించా. అలాని ఎప్పుడూ అలాగే పాడడం కాదండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధత కలిగి ఉన్నామని, నిర్దోషులుగా ఉన్నామని రుజువుపరచుకోవాలి. అందరూ ఆమెను చెప్దాం. మన విశ్వాసం, మన ఆత్మీయత ఆ అంతస్తులో ఎదగాలి. అలాగే ఎదగబడునుగాక. అలాగ అటువంటి నిశ్చయిత మనము కలిగి ఉందాం. ప్రభువుకి అది చూపిద్దాం. లోకానికి, సంఘానికి సాక్షాత్తుగా ఉందాం. అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. పాపము చేయటికి ఆశకుల వానికి దేవుడు ఏంటంటే తుచ్చమైన అభిలాషకి ఆయన అప్పగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆగ్రహానికి మనం గురి కాకుండా దేవుని చిత్త ప్రకారమైన రక్షణార్థమైన దుఃఖం కలిగి ఉందాం. అందరూ ఆమెను చెప్దాం. అటువంటి దుఃఖం అనేకులకు మారు మనస్సును కలగజేస్తుంది. ఆమెను చెప్దాం. హల్లెలూయా. ఆ విధముగా మనము ప్రార్థన చేద్దాం. ఆ విధముగా సువార్తను ప్రకటిద్దాం. ఆ విధముగా సాక్ష్యం ఇద్దాం. ఆ విధముగా దేవుని యొక్క పని యందు మనం ఏం చేద్దామంటే ఆశ కలిగి ఉందాం. ఇది దేవుని పని, నా పని కాదు అనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉందాం. కాబట్టి మేలు చేయాలని ఆశ కలిగి ఉందాం. అనేకుల రక్షణార్థమే, ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు, రక్త సంబంధికుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి మనం మరణించిన ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. బతికితే ప్రభు కొరకు బతుకుతారని ఒక నిశ్చయితలోనికి మనం వద్దాం. కాబట్టి ఇంకా అందని చోట్ల ఇంకా సువార్త అందించబడాలని, కాబట్టి వెళ్ళండి, వెళ్ళేవారిని పంపండి అని నేటి మిషనరీ పరిచర్యలు ఉంటుంది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ సమయం మనం ఏం చేయాలండి? ప్రార్థిద్దాం, ప్రభు కొరకు పని చేద్దాం. ఆ పని రానున్న దినముల్లో కూడా నిలబడునుగాక. అనేక తరాల్లో కూడా అది నిలిచి ఉండునుగాక. ఆ దిశలోని ఇమ్మానుయేలు పరిచర్యలు కొనసాగించబడాలి. ఇమ్మానుయేలు మందిరం ఆ విధముగా దేవుడే కట్టించాలని కోరుతూ అనేకులు మన ప్రభు కొరకు పరిశుద్ధత కలిగిన వారుగా అటువంటి ఆశ, ఆకలి, దాహం, భారం కలిగి ఉండడానికి పౌలు యొక్క ఆశను మనం ఆశగా తీసుకుందాం. దేవుడి వచనాన్ని దీవించుగాక. అందరూ లేచి నిలబడినట్లయితే వాక్య ఫలింపు నిమిత్తం చివరిగా మన మధుర నిర్మలమ్మ గారు ప్రార్థన చేస్తారు. దైవ సేవకుల ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశాలు, ఈ బుధవారం జరుగుతున్న ఆ యొక్క నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ మన ప్రేయర్ హాల్లో జరుగుతున్న ప్రార్థన కూడిక ఆశీర్వాదకరంగా జరుగులాగున, శుక్రవారం ఉపవాస ప్రార్థన దేవుడు ఘనంగా జరిగించలాగున, సాయంకాలం ఆరాధనలు వచ్చే ఆదివారం వరకు దేవుడు మన కాపుదలు దయచేయలాగున, ఎత్తబడిన కానుకలు మన సంఘ ప్రయోజనాత్మై వర్ధిల్లాగున, అదేవిధంగా అనేక మంది ఇస్తున్న స్వేచ్ఛార్పణలు, చర్చ్ సైట్ నిమిత్తం ఇస్తున్న స్వేచ్ఛార్పణలు కూడా దేవుడు ఆశీర్వదించలాగున, మన సంఘము ఒక స్థలము దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేస్తుండగా అందరం రెండు చేతుల ఆకాశం దేవుడి కూడికి ఆశీర్వాదకరంగా జరిగించిన విధానం బట్టి స్వరాలెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మేము స్తోత్రించుటకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. మేము అనుకున్నదగిన సహాయకుడా మీకు స్తోత్రాలు. మా హృదయాభిలాష ఎరిగిన తండ్రి మీకు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు, మమ్మల్ని పొరిగొలిపినందుకు అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా మేము మౌనముగా ఉండడానికి పిలువబడలేదని, బూదిగంతముల వరకు మీ కొరకు సాక్షులుగా ఉండడానికి మీరు పిలిచారని
ఉన్నారని. అయ్యా తండ్రి, నేను ఎలాగో వెళ్ళుచున్నాను, నేను మరలా రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు ఈ మానవులందరూ రక్షింపబడాలి. భూదిగంతముల వరకు యోదయ సమరయులందరూ మీరు మా కొరకు సాక్షులుగా ఉండాలని మీరిచ్చిన ఆజ్ఞకు మేము కట్టబడి జీవించడానికి అయ్యా మా హృదయాలను మరొకసారి మీరు పులుగొల్పినందుకు మా హృదయ అభిలాష మీరయ్యుండగా అయ్యా కార్యరూపము దాల్చడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అనేక సార్లు మాట్లాడుతున్నాము కానీ ప్రకటించడానికి వెళ్ళలేని దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీకు స్తోత్రాలు. అయ్యా ప్రజలు చీకటిలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ఆదరించేవారు లేరని కుమిలిపోతున్నారు తండ్రి. సమస్త మానవుల కొరకు మీరు ప్రాణమును పెట్టారు ప్రభు. అయ్యో 850 కోట్ల మందిని రక్షించడానికి ఇష్టపడుతున్న దేవుడవు, మన స్వరూపమందు నరులను చేయదమన్న మీ ప్రేమ. అయ్యో ఎంత వేదనతో నా ప్రభు, భారముతో మేము చలించవలసి ఉన్నది, స్పందించవలసి ఉన్నది నా ప్రభు. నిర్లక్ష్యము చేస్తున్నాం, మా అజ్ఞానమును క్షమించండి. ఇంకను సజీవులుగా ఉంచారు అయ్యా మీ పిలుపును అందుకొని మీ పని చేయడానికి తండ్రి. అయ్యా మీరు మాకు అవకాశమును దయచండి, మా ఇమానియలు సంఘమునకు భాగ్యమును దయచండి. మా తండ్రి మాకు ఒక మందిరమును అయ్యా కావాలని ఆశపడుతుండగా ఒక స్థలమును సమకూర్చండి ప్రభు. మీకు స్తోత్రాలు. విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయములో ఫలించడానికి సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధత యందు ఆశ, ఆత్మల రక్షణ కొరకైన ఆశ, అభిలాష, మందిరము కట్టాలన్న ఆలోచన అయ్యా మా గుండెల్లో మరి కాకుండా అయ్యా నా తండ్రి మీ కార్యాలు చూడాలి. రానున్న దినాల్లో ప్రజలు ప్రవాహం వలె మందిరములో చేరి తమ పాపములు ఒప్పుకొనగలిగినట్లుగా నా మందిరము సకల ప్రజలకు ప్రార్థన మందిరం అనబడుతున్న మీ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా మా శ్రీకాకుళం పట్టణము క్రీస్తు పట్టణముగా మార్చబడినట్లుగా మాకు సొంత మందిరము ఇమ్మానుయేలు మందిరమునకు అయ్యా తండ్రి ప్రజలు పరుగులెత్తి రాగలుగునట్లుగా అనేకులు దీవించబడినట్లుగా మీరు కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. బుధవారం జరగబోయే నేషనల్ ప్రేయర్లో తోడుగా ఉండండి నా తండ్రి. ప్రయాణమై వస్తున్న నా తండ్రి నీ బిడ్డల వైజాగ్ నుంచి తీసుకున్నారండి. సంఘం అంతా పాలు పొందడానికి సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు. ప్రతి హృదయము ఆశతో నా ప్రభా మందిరము కొరకు మేము ఎంతైనా ఇవ్వాలి. మేము వృద్ధాప్యం అందున్నాం, మేము అసహాయులుగా ఉన్నాం, మేము నిరుపయోగులుగా ఉన్నాం, మేము చిన్నవారమే, మేము పేదవారమే అనుకోనకుండా ధారాళముగా ఇచ్చే హృదయాలు ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు. ఇది చాలదు ప్రభు. అయ్యో అయ్యో మందిరము కట్టబడితే అనేక తరాలు ప్రజలు విడిపించబడతారు అయ్యా. అందులో మా వంతు ఉండాలి, అందులో మాకు మా శక్తి మేము పని చేయాలన్న ఆలోచన ప్రతి బిడ్డకును దాయించండి. ఎత్తబడిన కానుకలు దీవించండి అయ్యా. సణుగకయు అయ్యా ధారాళముగా ఇచ్చిన వారిని మీరు రెట్టింపు దీవిస్తానన్నారు, ఉత్సాహముగా ఇచ్చిన వారిని మీరు ప్రేమిస్తానన్నారు అయ్యా. మీ వాగ్దానములు ఎంత గొప్పవి మేము ఎరుగక పొరబడుతున్నాం. మీ లేఖనములు వాటి శక్తిని ఎరిగిన వారమై అయ్యా తగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన వారమై రెట్టింపు ఆశీర్వాదం అనుభవించగలిగిన వారమై వర్ధిల్లడానికి కృపద ఇచ్చండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభు. ఇదిగో నాతో నూతనముగా వచ్చిన ఈ ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను. తన కుమారుడు రావాలని కుటుంబం అంతా రక్షణ పొందుతామని అయ్యా ఆశపడిన ఈ లక్ష్మి గారి కుటుంబాన్ని కూడా దీవించండి. మానియలు సంఘమును దీవించండి అయ్యా. సాయంత్రం జరగబోయే ఆరాధనలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. ఈ నెలలో నా తండ్రి ఆఖరి శుక్రవారంలో కూడా పాలు పొందడానికి కృపద ఇచ్చండి అయ్యా. తండ్రి నెలంతా మీరు కాపాడి మీ సన్నిధి సంతోషము చేత మమ్మల్ని నింపి సహవాసములు మమ్మల్ని బలపరిచి మీ రూపంలోనికి మార్చుకొనొచ్చు. ఎట్టి జాగ్రత్త కలిగి మేము ఉంటే నిర్దోషులం అవుతాము. మమ్మల్ని దర్శించి మరొకసారి మాట్లాడారు. మాటలోను క్రియలోను తలంపులోను పరిశుద్ధత మా అందరికీ అనుగ్రహించమని కుడి వచ్చిన సంఘమును దీవించమని మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఇలాగను మేము ప్రతిదినము కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని నేను ప్రార్థనకు జవాబు దయచమని వాక్యమితని మీ దాసునికి రెట్టింపు జ్ఞానము ఆరోగ్యము అభిషేకము మరి ఎక్కువ సంఘమును కళంకమైన ముడతైన డాగు లేనిగా తీర్చిదిద్దగలిగిన అభిషేకమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుకి మహాకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.
యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం. అపవాదకి గణంత నాశనం కనుగాక. ఆమేన్. దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి